హలో అండి అందరికీ. మీరు కొత్తగా సూరత్ నుంచి ఆన్లైన్లో శారీస్ తెప్పించి బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా? అలాగైతే నాలా ఎవరు మోసపోకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఏదో తెలియకుండా చెప్తున్న మాటలు కాదండి. ఇదంతా నేను 4 సార్లు అన్నది పర్చేస్ చేయడం జరిగింది. 4 మెంబర్స్ కాడైతే పర్చేస్ చేశానండి. ఇవి వచ్చేసి జై అంబాపతి ప్రోడక్ట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. మీకు బాగా తెలిసిన వాళ్ళైతేనే తీసుకోండి. ఆన్లైన్లో తీసుకొని ఎవరు మోసపోకండి. ఎందుకంటే మనకు దగ్గరలో తీసుకోవటం అన్నది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇది అనుభవం మీద చెప్తున్న మాటలు. నేను కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ సూరత్ నుంచే తెప్పించడం జరిగిందండి. ఎందుకంటే అక్కడి నుంచి అయితే మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి అన్న ఒక నమ్మకాన్ని అయితే వాళ్ళు సృష్టిస్తున్నారు. అంతే తప్పితే అక్కడి నుంచి మనకి ₹1 కూడా మనకి తక్కువ ప్రైస్ కన్నా శారీస్ రావండి. సేమ్ మనకి ఇక్కడ హైదరాబాద్, గుంటూరు, చీరాల, ఇక్కడ కావలి ఇటు సైడ్ని ఏ ప్రైస్ అయితే పడుతుందో సేమ్ ప్రైస్ అన్నది మనకి సూరత్ నుంచి కూడా పడుతుందండి. ₹1 కూడా మనకు తక్కువ ప్రైస్కి అన్నది రాదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ₹1 మనకి ఎక్స్ట్రానే పడుతుంది కొరియర్ ఛార్జ్తో కలుపుకొని. వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు ప్రైస్ చెప్తారేమో చూడండి. సూరత్ నుంచి ఎంతోమంది ఆన్లైన్లో శారీస్ బిజినెస్ అన్నది చేస్తున్నారు. ఒక్క టెక్స్టైల్స్ వాళ్ళైనా సరే ప్రైస్ అన్నది చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది సేమ్ ప్రైస్, మనకి ఇక్కడ ఏ ప్రైస్ అయితే పడుతుందో అదే ప్రైస్ పడుతుంది. కానీ మనకు వాళ్ళు అక్కడ సూరత్ నుంచి ఏదో తక్కువ ప్రైస్కి వస్తుంది అన్న మనకి క్రియేట్ చేస్తున్నారండి. తక్కువ ప్రైస్కి వస్తాయి అన్న ఫీలింగ్ అయితే వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ మనకు ₹1 కూడా తక్కువ అయితే పడదు. ఇవైతే నేను జై అంబాపతి ప్రోడక్ట్స్ నుంచి పెట్టుకోవడం జరిగిందండి. ఇవి వచ్చేసి మనకి 21,400కి తీసుకోవడం జరిగింది. నేను వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీస్, ఒకే టైప్ శారీస్ 60 శారీస్ పంపించమని అడిగానండి. వాళ్ళు సరే అని చెప్పారు. మాట్లాడేటప్పుడు అన్నీ బాగా మాట్లాడతారు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. తీరా పార్సల్ తీసుకొని మనం మనీ పే చేసిన కాడి నుంచే ఉంటుందండి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మనకి సమాధానం సరిగా చెప్పరు. నేనైతే 60 శారీస్ ఒకే టైప్ డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగిందండి. వాళ్ళైతే నాకు ఓన్లీ నేను ఆర్డర్ పెట్టిన ఓన్లీ 10 శారీస్ మాత్రమే పంపించారండి. మిగతా 50 శారీస్ మనకి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి దొరికే సాటిన్ బార్డర్ శారీస్ అన్నవి వేసి పంపించారండి. 50 శారీస్ నేను వాళ్ళకి ముందుగానే చెప్పానండి. నాకు క్వాలిటీ బాగుండాలి, నాకు అవే శారీస్ పంపించండి అని కూడా చెప్పాను వాళ్ళకి. వాళ్ళేమో ఈ రకంగా మోసం చేశారండి. తిరిగి వాళ్ళు వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు సింగిల్ శారీ మిగిలిపోయినా సరే కొరియర్ వెనక్కి తీసుకుంటాము అని చెప్పారండి. రిటర్న్ తీసుకుంటామని చెప్పారు. నేనైతే నా దగ్గర ఈ శారీస్ పోవండి, 30 శారీస్ 40 శారీస్ ఉంచుకుంటాను, మిగతా 20 శారీస్ రిటర్న్ పెడతాను అని చెప్పాను వాళ్ళకి. తర్వాత 2 డేస్ తర్వాత స్పందించి సరే రిటర్న్ తీసుకుంటామని చెప్పారు. ₹1000 అన్నది మీరు మాకు తిరిగి పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ₹1000 మీ అకౌంట్లోనే వేస్తామని చెప్పారు. ఫస్ట్ అయితే నేను సందేహించానండి, వేయలేదు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఒకే మాట చెప్పారండి. మీరు ₹1000 పే చేస్తే పార్సల్ మా దగ్గరికి వచ్చిన తర్వాత తిరిగి మీ 1000 మీకు పే చేస్తాము అని నమ్మకంతో చెప్పారండి. చెప్తే నమ్మకంగానే సూరత్ అంటే అంత మోసం ఉంటుందని నాకు తెలియదండి. అంతకుముందు నేను 2-3 మెంబర్స్ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నా, కానీ నేను ఏ శారీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానో అవే శారీస్ వచ్చాయి. కానీ మనకన్నది ఆ ప్రైస్కి మనకి ఇక్కడ ఏం మిగలదండి. మనకి ఇక్కడ దగ్గరలో తెచ్చుకుంటేనే న్యూ మోడల్స్ దొరుకుతాయి, అలాగే తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అనుకోవటమే. కానీ సూరత్ నుంచి ₹1 కూడా మనకి తక్కువ ప్రైస్ అన్నది పడదండి. ఈ శారీస్ నేను జై అంబాపతి ప్రోడక్ట్స్ నుంచి పెట్టుకోవడం వల్ల నాకు ఒక విధంగా చెప్పాలంటే ఒక 6,000 వరకు లాసే వచ్చిందండి. మీరెవరైనా దయచేసి సూరత్ నుంచి ఆర్డర్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనకు దగ్గర లోకల్లో ఉండే వాళ్ళ దగ్గరే తీసుకొని అవసరమైతే డ్యామేజెస్ ఉన్నా రిటర్న్ పంపించండి. ఇప్పుడు నేను పెట్టుకున్న శారీస్లో నాకు ఒక 5 శారీస్ డ్యామేజెస్ పరంగా కూడా వచ్చాయండి. వాళ్ళకి మళ్ళీ తిరిగి కాల్ చేస్తే అసలు లిఫ్ట్ చేయటం లేదు. లిఫ్ట్ చేసినా సరే మీకు ఆర్డర్ ఇచ్చిన ఎంప్లాయీ అంటే వాళ్ళకి ఎంప్లాయీ ఉంటారు కదండి, ఆ ఎంప్లాయీ అన్నది లేరు.
వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే రావాలి, ఇలా సాకులు చెప్తున్నారు. ఒక 3 మంత్స్ అవుతుందండి ఇవి ఆర్డర్ పెట్టుకొని కూడా. 2 మంత్స్ 3 మంత్స్ అవుతుందండి. ఇంత మటుకి నో రిప్లై. దయచేసి ఎవరు నాలాగా మోసపోయి డబ్బులు పోగొట్టుకోకండి. సూరత్ అంటే తక్కువ ప్రైస్కి వస్తాయి అన్న భ్రమను అయితే వాళ్ళు సృష్టిస్తున్నారు. మీరు చూడండి, ఒక్కళ్ళన్నా మనకు ప్రైస్ తక్కువని ఒక్కరన్నా ప్రైస్ చెప్తున్నారా? మనకిక్కడ గుంటూరు చూడండి, హైదరాబాద్ చూడండి, చీరాల చూడండి, వాళ్ళు ప్రైస్ అన్నది ఖచ్చితంగా చెప్తారు. అదేమంటే రీసేలర్స్కి ప్రాబ్లం అవుతుంది అని అంటారే తప్పితే ఏమీ కాదండి. వాళ్ళైతే ప్రైస్ చెప్పరు. మనకైతే ప్రైస్ అన్నది సేమ్, మనకి ఇక్కడ ఏ ప్రైస్ అయితే పడుతుందో అదే ప్రైస్ అన్నది పడుతుందండి. నాలా దయచేసి ఎవ్వరూ సూరత్ నుంచి ఆర్డర్ పెట్టుకొని మోసపోవద్దు. ఇదైతే నా మనవండి. మనం ఆర్డర్ పెట్టుకున్నయే వస్తాయి అని గ్యారంటీ అయితే లేదు. ఒకవేళ వచ్చినా సరే మనకు ప్రైస్ తక్కువ పడతాయి అన్నది గ్యారంటీ లేదు. అక్కడి నుంచి పెట్టుకున్న ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేసరికి పోదండి. ఇది నేను నలుగురు దగ్గర ఆర్డర్ పెట్టుకున్న అనుభవం. ఎందుకంటే అప్పటికి బాగా మంచిగానే ఇస్తామని మాట్లాడతారండి. కానీ వీళ్ళ ఒక్కళ్ళేనండి ఎక్కువగా నేను అడిగిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ పంపించింది. మిగతా వాళ్ళు నేను ఏ ప్రోడక్ట్ అయితే పెట్టుకున్నానో అదే పంపించారు. కానీ మనకి ప్రైస్ అన్నది సేమ్, మన దగ్గర లోకల్లో ఉండే ఏ ప్రైస్ అయితే ఉంటుందో సూరత్ నుంచి కూడా అదే ప్రైస్ ఉంటుంది. దయచేసి ఎవరు మోసపోవద్దు. మనకు అక్కడ 1 రూపీ కూడా తక్కువ ప్రైస్కు రాదు, సేమ్ ప్రైజే ఉంటుంది. దయచేసి మీ లోకల్లో ఉండే వాళ్ళకు నచ్చిన శారీస్ తెచ్చుకోండి.